అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు చిట్యాల, టేకుమట్ల మండలాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, పులి తిరుపతి రెడ్డి, అలకొండ కుమార్, బుర్ర శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, మధువంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కానీ, అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళల పేరు మీద ఈరోజు వడ్డీ లేని రుణాలు మీకు అందివ్వడం కానీ, మీ సేవా సెంటర్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు మహిళల పేరు మీద క్యాంటీన్లు కానీ, డాక్రా గ్రూపులకు సోలార్ పవర్ ప్లాంట్ కానీ, బస్సులు కొనుగోలు చేసి ఇవ్వడం కానీ, అదేవిధంగా పెట్రోల్ బంకులు కూడా ఈరోజు గాంధీనగర్, శాంపేటలో మన నియోజకవర్గంలో కూడా డాక్రా గ్రూపులకు పెట్రోల్ బంకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ విషయాలని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, సన్నబియ్యం కార్యక్రమం భారతదేశంలోనే ఎక్కడ కూడా మనము ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే రీసైక్లింగ్ అయి పాలిష్ చేసి మళ్ళీ అవే వస్తే దళారుల పాలయ్యేది. ఈరోజు 55 రూపాయల కిలో కొనుగోలు చేసి 4,000 కోట్ల రూపాయల భారం పడ్డ ఒక 5 మనుషులు ఉంటే ఈరోజు 5కి 1,530 రూపాయలు మనం ఫ్రీగా అందిస్తున్నాం ప్రభుత్వం తరఫున. 10 మంది ఉంటే 3,600 రూపాయలు ఈరోజు బియ్యం ఇస్తున్నాం. 48 కోట్లు 500 బోనస్ మద్దతు ధరకు అదనంగా ఒక్క భూపాలపల్లిలోనే మనం రైతులకు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు సన్న బియ్యం ధనవంతుడు తినేటువంటి బియ్యాన్ని కూడా ఉవ్వను పేదవారికి అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సన్న బియ్యం కూడా మనం ఇస్తున్నాం, ఇవ్వబోతున్నాం, దీర్ఘకాలికంగా కూడా ఇస్తాం. కనుక చాలా మందికి ఆశలు ఉంటాయి, కానీ కుండలు అన్నం ఉంటే పెట్టవచ్చు. ఈరోజు రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువైపోతుంది. ఖర్చులో సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది, మనం ఇస్తున్నాం. అదివరకు 6 రూపాయలకు అమ్మితే దళారుల పాలయ్యేది. ఆ దళారుల పాలై మహారాష్ట్రకు పోయి వ్యాపారి లాభపడ్డాడు, కానీ పేదోడు ఇక్కడ బువ్వ తినే పరిస్థితుల్లో బియ్యం లేవు. కనుక ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ దీవెనలు, ఆశీర్వాదం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి కూడా 200 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు మరి ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక చదువుకునే పిల్లల కొరకు స్కూల్స్ కట్టించబోతున్నాం. అదేవిధంగా ఈరోజు చిట్యాల హాస్పిటల్లో కూడా 17 మంది డాక్టర్లను 1 నెల 2 నెలల్లో నింపుతాం. ఖాళీలను నింపి ఇక్కడ కూడా ఒక వెంటిలేటర్ను కూడా ఏర్పాటు చేస్తాం.